నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హై బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. నిన్న ఒక పోస్ట్ చూశాను. చాలామంది దాన్ని స్క్రీన్ షాట్లు తీసి పెద్ద ఎత్తున వైరల్ కూడా చేశారు. ఏంటయ్యా అంటే, రేపు టీమ్ 11 కెప్టెన్ వైజాగ్లో దిగబోతున్నాడు. పట్టపగలే, ఎండాకాలంలో పట్టపగలే మీకు చలి పుట్టడం ఖాయం, మీరు వణికిపోవటం ఖాయం, కాసుకోండి అని చెప్పేసి లోకేష్కి కానివ్వండి, కూటమి ప్రభుత్వానికి కానివ్వండి, కూటమి ప్రభుత్వ అధినేతలకు కానివ్వండి ఒక సవాల్ విసురుతూ ఒక వైసీపీ అభిమాని పెట్టినటువంటి పోస్టు పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఓహో, ఏదో గట్టిగానే ప్లాన్ చేయబోతున్నారన్నమాట, గట్టిగానే ప్లాన్ చేస్తున్నారన్నమాట అనేటటువంటి ఆసక్తి నాకు అప్పుడే కలిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పర్యటన, ఎందుకంటే సడన్గా ఫిక్స్ అయినటువంటి పర్యటన ఇది. సో ఎలా జరగబోతోంది ఏంటి అనేటటువంటి అంశాలను నేను ఆసక్తిగా పరిశీలించడం జరిగింది. అయితే మొత్తం కాకపోయినా కానీ, అంటే వీడియో లెంత్ పెరగకుండా నేను రెండు విషయాల్లో కొంత క్లారిటీగా, కొంత విమర్శనాత్మకంగా, కాస్త వ్యంగ్యంగా ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. సో మీకు కూడా ఇలాంటి అభిప్రాయమే కలిగితే నా కింద కమెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి పర్యటన గురించి మనం మాట్లాడుకున్న తర్వాత ఏం మాట్లాడాడు అనేది నేను ఒక ముక్కలు తేల్చే ప్రయత్నం చేస్తాను. జగన్మోహన్ రెడ్డి పర్యటనలు సహజంగా ఎలా ఉంటాయంటే, రాజు వెడల రవి తేజములరగా వైరి వీరుల గుండెలదరగా అనేటటువంటి రీతిలో అది పెళ్ళైనా, చావైనా, పరామర్శ అయినా, ఇంకోటైనా ఏదైనా సరే పెద్ద జనసందోహం, కొన్ని వేల మంది జనసమూహాన్ని, అది కూడా సమీకరించినటువంటి జనసమూహం మధ్య, వాళ్ళ జయ ధ్వానాల మధ్య, వాళ్ళ హర్షాతిరేకాల మధ్య, వాళ్ళు సీఎం అనేటటువంటి అరుపుల మధ్య సాగటం అనేది ఆనవాయితీ రివాజు. అయితే కొంచెం ఆ ఆనవాయితీ రివాజ్ ఈసారి తప్పినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి మాతృమూర్తి, బహుశా ఆవిడ పేరు పిచ్చమ్మ అనుకుంటాను, సబ్జెక్ట్ టు కరెక్షన్, ఆవిడ చనిపోతే ప్రకాశం జిల్లాలో అనుకుంటాను బహుశా, ఆ ప్రాంతానికి ఆయన, ఆ పిచ్చమ్మ గారు చనిపోతే ఆవిడ పార్థివ దేహాన్ని కడసారి చూసి నివాళులర్పించేందుకు హెలికాప్టర్లో వచ్చారు. ఆ హెలికాప్టర్లో వచ్చినటువంటి సందర్భంలో కూడా పాపం వైవి సుబ్బారెడ్డి గారి మాతృమూర్తి చనిపోయి అక్కడ వాళ్ళంతా విషన్న వదనాలతోటి శోకసంద్రంలో మునిగిపోయినటువంటి సందర్భంలో కూడా ఇంతకుముందు నేను ఇంట్రోలో చెప్పినటువంటి తీరులో ఎక్కడ ఏ మార్పు కనిపించదు. అంటే జనసందోహం, జనసమూహం, అభిమానులు ఆ హెలికాప్టర్ చుట్టూ మోగటం, ఈయన వెహికల్ చుట్టూ మోగటం, ఈయన వెహికల్లో నుంచి అలా బయటకు వచ్చి ఇలా నమస్కారం చేసి ఇలా చెయ్యి ఊపుతుంటే ఒక లాంగ్ షాట్లో అదంతా కవర్ చేస్తూ జనసందోహం ఇవన్నీ కనిపించినటువంటి తీరైతే నాకు ఇప్పటికీ కళ్ళ ముందు ఉంది. ఆయన నవ్వుతూ అభివాదం చేస్తుంటే ఈ పక్కన వాళ్ళంతా సీఎం అక్కడ ఒక ముసలావిడ చనిపోయింది, ఆయన బంధువు చనిపోయారా బాబు అనేటటువంటి కనీస జ్ఞానం కూడా లేకుండా సీఎం అనేటటువంటి అరుపులు, నినాదాలు, ఆ హోరెత్తినటువంటి తీరైతే ఇప్పటికీ నా కళ్ళ ముందు కనిపించింది. ఇక అనేక సందర్భాల్లో వినుకొండ దగ్గర నుంచి మొదలు పెడితే, రాప్తాడు దగ్గర నుంచి మొదలు పెడితే, శంకరాయకొండ దగ్గర నుంచి మొదలు పెడితే రకరకాల ప్లేస్లకు వెళ్ళినప్పుడు ఏం జరిగిందనేది మనం ఈ 2 సంవత్సరాల్లో చూసాం. ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటాను దానికి భిన్నంగా పెద్దగా జనసందోహం లేకుండానే, పెద్దగా అంత పెద్ద ఆదరణ లేకుండానే జరిగినటువంటి తీరైతే ఒక్కసారిగా షాక్కు గురి చేసింది. బహుశా సడన్ సర్ప్రైజ్ అన్నట్టుగా ఆయన విజిట్ ఉండటం అనేది ఒక కారణమైతే, పడిపోతున్నటువంటి గ్రాఫు, తగ్గుతున్నటువంటి ఆదరణ మరొక అంశంగా కనిపిస్తోంది. చివరికి దాన్ని కవర్ చేసుకోవడానికి నానా పాట్లు పడుతూ, నానా తంటాలు పడుతూ ఏం చేశారయ్యా అంటే, డబ్బులు ఇచ్చి మనిషికి, ముసలా మొతక ఎవరైతే ఉన్నారో పాపం డబ్బులు ఇచ్చి, టాటా గ్లూకోన్ డి అని అనుకుంటాను, అదొకటి ప్యాకెట్ ఇచ్చి, అవసరమైతే భోజనం ప్యాకెట్ ఒకటి ఇచ్చి మనిషికి 100 రూపాయల చొప్పున తీసుకొచ్చినటువంటి వైనం అయితే ఆశ్చర్యం కలిగించింది, ఒక పక్క జుగుప్స కూడా కలిగించింది. నేను కొంతమంది కొన్ని వీడియోలు అంటే సోషల్ మీడియాలో తిరుగుతున్నాను, నేను ప్రత్యేకంగా ఎక్కడి నుంచి ఎక్కడో కెమెరా పెట్టో లేదంటే ఎక్కడో ఫోన్ పెట్టో తీసింది కాదు, సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి కొన్ని వీడియోలు నేను మీకు చూపిస్తాను. కొన్ని మచ్చుకొని చూద్దాం, చూసిన తర్వాత ఇంకా క్లియర్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఈవిడ ఏమంటుందో ఒకసారి వినండి మీరు. దేనికి వచ్చారమ్మా ఇదంతా? జగనన్న వస్తాడు
స్టీల్ ప్లాంట్కి సంబంధించిన వాళ్ళు కాదు కదా మీరు? అతను వస్తాడని పిలిచారండి. అల్లిపురం. డబ్బులు ఇచ్చారమ్మా వచ్చినందుకు? చెప్తారండి. 100 రూపాయలా? నీళ్ళు చుట్టలే ఎవరు ఆటో మటు ఇప్పించండి మసి పనిచేసారు. ఏమన్నా కదా కనీసం వాటర్ ఒకటి లేదు. 100 రూపాయలు ఇవ్వడానికి కూడా ఏడుచుకోండి. అదే మాకు 500 అన్నారు, 200 ఇచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము రైల్వే. దేనికొచ్చా? స్టీల్ ప్లాంట్ బాధితులకు సంబంధించిన ఎవరు తీసుకొచ్చారు మీకు ఇంత ఎండలో? ఏమైనా పెట్టారమ్మా? ఇట్లా ఇట్లా మరి కొన్ని వీడియోలు అనమాట. ఎంత ఇస్తున్నారమ్మా మీకు? 100 రూపాయలు. 100. జగన్ చూడడానికి వచ్చారా? ఏమీ లేవు, మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. చచ్చిపోయినట్టు కదా 9 మంది హాస్పిటల్లో ఉన్నారంట. జగన్ చేయడం. మీ స్టీల్ ప్లాంట్ సంబంధించిన వాళ్ళ మీరు? కాదు, అందరిని తీసుకొచ్చారు. మీరు అంటే మీరు స్టీల్ ప్లాంట్ సంబంధించిన వాళ్ళ? మేమేమి కాదు, డబ్బులకి ఎంత ఇస్తారన్నారు? 100 రూపాయలా? అది ఇట్లా అక్కడ ఎవరో సీక్రెట్గా తీసినటువంటి వీడియోలు అనమాట. మీరు క్లియర్గా చూడొచ్చు మొత్తం. సో అంటే జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి సందర్భంలో జనసందోహం కావాలి కాబట్టి స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి బాధితులను పరామర్శించేటువంటి క్రమంలో అక్కడ ఆ ఉద్యోగులు ఆ కార్మికులు వాళ్ళు వస్తారనుకుంటే అలా రాలా. కాబట్టి ఎక్కడ బరువు పోతుందనేటటువంటి ఉద్దేశంతో ఇట్లా పాపం వృద్ధుల్ని ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళని 100 రూపాయలు ఇచ్చి అవసరమైతే ఆటో పెట్టి తీసుకొచ్చి అక్కడ నిల్చోబెట్టారు. ఇక వాళ్ళ హాస్పిటల్ దగ్గర నానా తంటాలు పడుతూ పాపం ఆ ఎండకు ఉండలేక ఒక్కొక్క భరించలేక వృద్ధులు బాధపడ్డటువంటి పరిస్థితి, వాళ్ళు పడ్డటువంటి ఇబ్బందులు అయితే మరో రకంగా ఉన్నాయి. ఎందుకు ఇదంతా అంటే అంటే తన సహజమైనటువంటి ధోరణి ఎక్కడా మారలేదు. నేను వస్తే అది ఏదైనా కానివ్వండి, సీఎం అనే నినాదాలు, ఆ జనాలు, ఆ సందోహం, అసలు నేను వస్తే చాలు మామూలుగా ఉండదనేటువంటి దాన్ని నిరూపించుకోవడం కోసం చివరికి డబ్బులు ఇచ్చి, అంటే జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా డబ్బులు ఇచ్చాడని నేను చెప్పేసి నేను అంటలేదు. అక్కడ లోకల్ నాయకులది ఆ బాధ్యత. అమర్నాథో మరొకళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అట్టొకట చచ్చిచ్చడి జనాన్ని తీసుకొచ్చి అక్కడ జనాన్ని చూపించాల్సినటువంటి పరిస్థితి అయితే క్లియర్గా కనిపించింది. ఇదొక అంశం అయితే, ఇక మాట్లాడుతున్న రెండో అంశం అయితే చాలా క్లారిటీగా ఆయన ఏదో అద్భుతంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తాడు, అద్భుతమైనటువంటి రీతిలో ఎండగడతాడు, వాళ్ళ అభిమానులు చెప్పుకున్నట్టుగా పట్టపగలు మెట్ట మధ్యాహ్నమే చలి పుట్టిస్తాడు అనుకుంటే అలాంటిది ఏమీ లేదు. ఆ పక్కన గుడివాడ అమర్నాథ్ మిగతా వాళ్ళు ఉండి పేరాకోసారి వెనక నుంచి ప్రాంప్టర్లాగా అందించటం, ప్రతి సందర్భంలో ఇదిగో ఫలానా డేట్ అని చెప్పేసి చెప్పటం, దానికి సంబంధించిన కాగితాలు ఇవ్వటం, అందుట్లో కూడా మళ్ళీ ఫలానా వెనక నుంచి బ్యాక్గ్రౌండ్ ప్రాంప్టింగ్ లాగా అందిస్తుంటే ఆయన ఆ కార్యక్రమాన్ని మమ అనిపించాడు. ఇక వాళ్ళకి దాదాపుగా అనేక రూపాల్లో పరిహారం దాదాపు 1.72 కోట్ల రూపాయల వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. నువ్విచ్చేదేందయ్యా బోడీ అని చెప్పేసి మొదలెట్టాడు. నిజంగా చాలా దారుణం. 1.72 1,72,00,000 అనేక రూపాయలు వస్తుంటే, ప్రభుత్వాల నుంచి అందుతుంటే, నువ్విచ్చేదేందయ్యా బోడీ అని చెప్పేసి చేసినటువంటి విమర్శలు అయితే ప్రధానంగా మనం మాట్లాడుకోవాలి, చర్చించుకోవాల్సినటువంటి అంశంగా అయితే నేను భావించాను. ఈయన ఏమంటాడు, మా హయాంలో ఎల్జీ పాలిమర్స్ జరిగితే 1 కోటి రూపాయలు ఇప్పించాం అని చెప్పేసి అంటాడు. అది కూడా వాస్తవం కాదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన దానికి ప్రభుత్వం నుంచి కాకుండా వాళ్ళ నుంచే 1 కోటి రూపాయలు ఇప్పించామని చెప్పేసి ఆ రోజుల్లో గొప్పగా చెప్పుకున్నారు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గడిచినా చాలామందికి అందుట్లో కొంత పరిహారం కూడా దక్కక వాళ్ళు మీడియాకి ఎక్కినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. చివరికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళ అధికారులతో వాళ్ళతో మాట్లాడి మొత్తానికి ఆ పరిహారం ఏదో ఇప్పించేటటువంటి ప్రయత్నం చేశారు. దాదాపుగా సక్సెస్ అయినటువంటి దాఖలాలు అయితే ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం దాన్ని చెప్పుకోవడంలో విఫలమైంది.
ఇప్పుడు సోషల్ మీడియా యాక్టివిస్టులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తవ్వి తీసి మరి ఆ అంశాన్ని బయటపెడితే తప్ప చాలామందికి తెలియనటువంటి పరిస్థితి. మరి ₹1 కోటి ఎల్జీ పాలిమర్ సంస్థ నుంచి ఇప్పించేటటువంటి పరిస్థితులు ఆ రోజు క్రియేట్ చేసి ఆ విమానాశ్రయంలోనే వాళ్ళతోటి మీటింగ్ పెట్టి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇప్పిస్తున్నాం ప్రభుత్వం నుంచి కాకుండా వాళ్ళ నుంచే చేయిస్తున్నాం, ఏ దుర్ఘటన అయితే జరిగిందో వాళ్ళ ముక్కుపిండి మరి వసూలు చేస్తున్నాం అని చెప్పేసి ఆ రోజు సగర్వంగా ప్రకటించారే. మరి మీరిచ్చిందే ఉంది బోడీ అందుట్లో. వీళ్ళ గ్రూప్ ఇన్సూరెన్స్ అని, పిఎఫ్ అని, అదని ఇదని ప్రభుత్వం ఇచ్చేటటువంటి కొంత ఎక్స్గ్రేషియా అని, యాజమాన్యం ఇచ్చే అంశం కానివ్వండి, లేదంటే ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి కానీ మొత్తానికి ₹1.72 కోట్ల వరకు అందుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఏమీ ప్రకటించలేదు. మీరిచ్చేది ఏందయ్యా బోడీ అని చెప్పినటువంటి దాఖలాలు మనకు క్లియర్గా జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వస్తుంటే, మరి ఆ రోజు ఎల్జీ పాలిమర్స్ దగ్గర నుంచి మేము ఇప్పిస్తామన్నప్పుడు మరి మీరిచ్చిందే ఉంది బోడీ. ₹1.72 కోట్ల వస్తుంటే మీరిచ్చిందేముందయ్యా బోడీ, నువ్వు ఇచ్చేదేముందయ్యా బోడీ అన్నప్పుడు మరి వాళ్ళ నుంచి ఇప్పిస్తూ కూడా ఆ క్రెడిట్ మీ ఖాతాలో వేసుకుంటున్నారు కదా, మరి మీరు చేసిందే ఉంది బోడీ అని చెప్పేసి ఈరోజు ఇటు నుంచి కూడా ప్రశ్న వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ అంశంలో ఒక పక్క అయితే, ఇంకో అంశంలో లాస్ట్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నం జరిగినటువంటి తీరు కానివ్వండి, లేదంటే ఆ రోజు అప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యం వంటి వాళ్ళ దగ్గర అసలు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఎత్తేద్దాం, వేరే చోటుకి తరలిద్దాం, ఆ భూమి మొత్తం తీసుకుని ఆ స్టీల్ ప్లాంట్ ప్రదేశంలోనే మనం నూతన రాజధాని కడదాం, నూతన రాజధాని తయారు చేద్దాం అని చెప్పేసి ఒక వికృతమైన ఆలోచన చేసినటువంటి దాఖలాలు కూడా ఇంకా సోషల్ మీడియాలో ఆ వీడియోలు, ఆ క్లిప్లు ఇంకా వైరల్ అవుతూనే ఉన్నాయి. దీని గురించి ప్రశ్నించినప్పుడు, ప్రైవేటైజేషన్ గురించి ప్రశ్నించినప్పుడు మాత్రం సడన్గా అర్ధాంతరంగా ప్రెస్ మీట్ ముగించుకొని పలాయనం చిత్తగించినటువంటి తీరు కూడా మనం చూడొచ్చు అన్నమాట. అంటే ఇట్లా ఉంటుంది. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎక్స్గ్రేషియాను కూడా పరిహారం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి తన హయాంలో జరిగినటువంటి అంశాలు రేకెత్తగానే, ప్రశ్నలు రాగానే టక్కన తోకముడిచి వెళ్ళిపోవడం అనేది ఒక అంశం అయితే, తన పరిపాలనా కాలంలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి దాదాపు 30-40 మంది చనిపోతే దాదాపు 13 రోజుల తర్వాత, సబ్జెక్ట్ టు కరెక్షన్, 13 రోజుల తర్వాత ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళని పరామర్శించిన జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మాత్రం 3వ రోజుకే ప్రత్యక్షమైనటువంటి తీరును మాత్రం ఆఖరిగా మనం అభినందించుకోవచ్చు, మెచ్చుకోవచ్చు అనమాట. తను లోకల్గా అవైలబుల్ లేకపోయినా బెంగళూరులో ఉన్నా కానీ 3వ రోజుకే ప్రత్యక్షమైన, అక్కడలాగా 13 రోజులు, 15 రోజులు, 20 రోజులు చేయాల. ఆ ఒక్క విషయాన్ని మాత్రం మెచ్చుకోవచ్చు కానివ్వండి. తన హయాంలో స్టీల్ ప్లాంట్కు జరగబోయేటటువంటి ద్రోహం గురించి, చేయదగ్గ ద్రోహం గురించి మాత్రం ప్రశ్నిస్తే ఆయన మొత్తాన్ని ప్రెస్ మీట్ ముగించుకొని తోక ముడుచుకొని వెళ్ళిపోయిన తీరు, ఎక్స్గ్రేషియాను కూడా అపహాస్యం చేస్తూ మీరిచ్చేది ఏందా బోడీ, మరి మీరేం ఇచ్చారో ఆ రోజుల్లో మీరేం చేశారో చెప్పకుండా, మనం వెనుకున్నటువంటి నలుపును చూసుకోకుండా అపహాస్యం చేసినటువంటి తీరు మాత్రం ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకొని తీరాలి. సో ఇది ఈరోజు జగన్మోహన్ రెడ్డి పర్యటన యొక్క సారాంశం, ముఖ్యమైనటువంటి అంశాలు, ముఖ్యమైనటువంటి హైలైట్స్. మీరు ఇదంతా చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది కింద కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.